హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే నేను వచ్చేసి ఎక్కడికి వచ్చేసానని చెప్తాను, వినండి, ఓకేనా? మన మంచిర్యాల జిల్లాలోని మందమర్రి బురదగూడ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏంటి విశేషం అని అంటే, టెంపుల్కి వచ్చాము. శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయం అయితే ఉంది. సో 18 శక్తి పీఠాలతో అమ్మవారైతే కొలువై ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ అయితే మనం విఘ్నేశ్వరిని దర్శించుకోవాలి. విఘ్నేశ్వరిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? చాలా బాగుంటుంది. సో మన భారతదేశంలోనే రెండో దేవాలయంగా పిలుస్తారు. సో కామాఖ్య దేవాలయం అస్సాంలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. నాకు తెలిసినంత వరకు అయితే మేమైతే రీసెంట్గా వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా వెళ్తారనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో చూడండి, టెంపుల్లోకి అయితే మనమైతే ఎంట్రీ అవుతున్నాము. సో చూడండి, శక్తి పీఠాలతో అమ్మవారు చాలా బాగా ఉంది. చూడండి, మనకు టెంపుల్లోకి వెళ్ళగానే ఏదో తెలియని వైబ్రేషన్ అనిపిస్తుంది. ఈ టెంపుల్కి రావాలన్నా అదృష్టం ఉండాలి అని అంటారు కదా. సో ఆ అదృష్టం ఈ వీడియో చూస్తే కూడా కలుగుతుంది. సో అమ్మవారిని దర్శించుకోవచ్చు. సో రావాలనుకునే వాళ్ళు మంచిర్యాలకు రండి. మంచిర్యాల జిల్లా మందమర్రి బురదగూడ గ్రామంలో అయితే ఉంది. సో అమ్మవారు అయితే ఇక్కడ అమ్మవార్లు అయితే ఉన్నారు. లలితాదేవి, శ్యామలాదేవి, వారాహి అమ్మవారు అయితే ఉన్నారు. వారాహి అమ్మవారికైనా బియ్యం పోసుకోవడానికి మనము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవచ్చు. సో తెచ్చుకోవాలి అక్కడి నుంచే. సో టెంపుల్లోకి వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అమ్మవారు ఇప్పుడు అనుగ్రహించారు, ఇప్పుడు వెళ్ళడం అయితే జరిగింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. మనకైతే అమ్మవారు యోని ముద్రలో అయితే కనిపిస్తారు. చూడండి, అమ్మవారు యోని ముద్రలో మనకు దర్శనమిస్తారు. ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది. అక్కడ టెంపుల్కి వెళ్ళగానే చాలా బాగా అనిపించింది. చాలామంది వస్తున్నారు భక్తులు. సో మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. సో ఇక్కడైతే మనకి అమ్మవార్లు ఉంటారు. శ్యామలాదేవి, తర్వాత లలితాదేవి, తర్వాత వారాహి అమ్మవారు. మనకైతే తర్వాత శ్రీచక్రం ఉంటుంది. ముందు మనకైతే పూజ చేస్తారు. అమ్మవారికి అయితే మేము బియ్యం తీసుకెళ్ళాము. బియ్యం అయితే పోసాము. మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్ళడం జరిగింది. చాలామంది వస్తున్నారు. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ భోజనాలు కూడా పెడతారు వీక్లీ 2 times. ఎంతో శక్తి గల అమ్మవార్లు. శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయము. సో ఒక్కసారి వెళ్ళి అయితే దర్శనం చేయించుకోండి. 18 శక్తి పీఠాలతో అయితే అమ్మవారు ఉంటారు మనకు. మేమైతే వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. సో అమ్మవారి దర్శనం జరగాలంటే అదృష్టం ఉండాలని అంటారు కదా. సో ఆ అదృష్టం అయితే మాకైతే కలిగింది. సో మేమైతే వెళ్ళడం జరిగింది. ఈ టెంపుల్ కూడా రీసెంట్గానే కట్టారు. సో ఇంకా జరుగుతుంది. టెంపుల్ మొత్తం కంప్లీట్ కాలేదు. సో చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. ఇక్కడ మహిళలే పూజలు చేయడం విశేషం. సో ఇక్కడ అందరు మహిళలే ఉంటారు, పూజ చేస్తారు వాళ్ళే మనకి. శ్రీచక్రం అమ్మవారి, వారాహి అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో.
ఈ టెంపుల్ అయితే కామాఖ్య టెంపుల్ అయితే అస్సాంలో ఒకటి ఉంది, ఇక్కడ మన మందమరిలో ఒకటి ఉంది. సో మనకు దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. సో మనకు దగ్గరగా ఉంది అమ్మవారి టెంపుల్ అయితే. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. సో దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికైతే వెళ్ళొచ్చు. సో అమ్మవారికి అయితే మేము ఓడి బియ్యం పోసి వచ్చేసాము. అమ్మవారి దర్శనం చేసుకొని చాలా బాగా అనిపించింది. ఈ దారిలోనే మనం వెళ్తా అంటే మనకి గాంధారి మైసమ్మ అని ఉంటుంది, అక్కడ అది కూడా ఫేమస్. సో ఆ టెంపుల్కి కూడా వెళ్తారు చాలామంది. ఇక్కడ గాంధారి మైసమ్మ అంటే మనకు ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో ఒకటి ఉంటుంది గాంధారి మైసమ్మ అని. సో మేము ఈ అమ్మవారి దర్శనం అయినాక గాంధారి మైసమ్మ దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళాము. సో మీరైతే వెళ్ళాలనుకుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంత శక్తివంతమైన అమ్మవారు మనకు దగ్గరలో ఉంటే వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, అదృష్టం ఉండాలి. సో ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే, బాయ్.